అయిపోతుంది కదా, నాకు టెన్షన్ గా ఉంది. రిజల్ట్ సరిగ్గా రాలేదంటే అంకుల్ ఆంటీని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. ఓహో ఇదా విషయం. పినాకి ఎగ్జామ్ బాగా రాయలేదు. తన రిపోర్ట్ కార్డ్ లో ఉంటుంది గుండు 0. ఇప్పుడు అంకుల్ తో పడతాయి దెబ్బలే దెబ్బలు. చాలా ఆపు ఇంకా షంటు, లేదంటే ఏంటి ఇప్పుడే చూపిస్తాను నీకు. ఇప్పుడు ఈ చల్ల నీళ్ళతో నీ మెదడు కూడా చల్లబడుతుంది. ఇంకా నీ టెన్షన్ కూడా తగ్గిపోతుంది. నేను మాత్రం ముందే అంకుల్ ఆంటీ రిజల్ట్స్ తీసుకోవడానికి వచ్చేసారు. నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు మనం వచ్చేసాము. పినాకి మీరు ఇంత తొందరగా వచ్చారండి. రిజల్ట్స్ తెలుసుకోవడానికి వెయిట్ చేయలేకపోయాము. వీసం మెలేసి. రిజల్ట్స్ ఎలా వచ్చిందో అది మాత్రం మీరు ధీరు సార్ ని కలిసిన తర్వాతే తెలుస్తుంది. ఆయన్నే కలుస్తాం బాబు. అరే ఇదంతా ఏంటి? ఏం జరిగింది? నువ్వు ఇంతగా ఎలా తడిచిపోయావు? ఎవరు చూడలేదు కదా. ఇక్కడ ఎవరు తుమ్మాను? నేను తుమ్మాను. ఓ మై గాడ్, నాకు కోల్డ్ వచ్చేసినట్టుంది. తొందరగా కార్నర్ కి పదండి, ఎవరు చూడకముందే. అందరి ముందు తుమ్ము వచ్చిందంటే గందరగోళం అవుతుంది. మీరు ఇంటికి వెళ్ళిపోండి. నేను ఏదైనా కారణం చెప్పి ధీరు సార్ నుండి రిసల్ట్ తీసుకొస్తాను. రైట్, పినాకి సరిగ్గా చెప్పాడు. ఎవరైనా చూడకముందే పద వెళ్ళిపోదాం. అరే అంకుల్ ఆంటీ ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్తున్నాం బాబు షంటు. అరే పినాకి రిజల్ట్స్ ని చూడకుండా వెళ్తున్నారా మీ ఇద్దరు? అది పినాకినే చెప్పాడు, తానే స్వయంగా తీసుకుంటానని. మీసం మెలేసి. అయ్యో ధీరు సార్, ఇటు ఒకసారి చూడండి. పినాకి పేరెంట్స్ రిజల్ట్స్ తీసుకోకుండా వెళ్తున్నారు. అరే మిస్టర్ అండ్ మిస్సెస్ సోరే, మీరు అలా ఎలా వెళ్తారో? ఇంక చల్లి మరి. పదండి, లైబ్రరీలో రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యమైన విషయం. రండి నాతో పాటు. పదండి. ఇంకా నువ్వు ఎలా తప్పించుకుంటావు పినాకి? తక్కువ మార్క్స్ వచ్చాయంటే అప్పుడు అంకుల్ లాంటి వాళ్ళతో అందరి ముందు తిట్లు పడతాయి. సరే పద చూద్దాం పినాకి ఎక్కడ దాక్కున్నాడు. పినాకి, నువ్వు మీ అంకుల్ ఆంటీని ఇంటికి ఎందుకు పంపించేశావు? వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారా? నేను వాళ్ళని ఇంటికి వెళ్తుంటే చూశాను. గుడ్, బ్రతికిపోయాను. సరే ఇప్పుడు బయటికి రావాలి కదా. ఇప్పుడు రిజల్ట్స్ తీసుకోవడానికి వెళ్దాం. సార్ అందరినీ లైబ్రరీలోకి రమ్మని పిలిచారు. సరే పద. ఇప్పుడు మజా రాబోతోంది. ఇదిగోండి పినాకి రిపోర్ట్ కార్డ్. ఒకసారి పినాకి వచ్చాడంటే ఇది మీకు ఇచ్చేస్తాను. ఒకవేళ పినాకి ఇక్కడికి వచ్చాడంటే తన తుమ్ముతో మన రిజల్ట్ ఖచ్చితంగా బయటపడిపోతుంది. నువ్వు భయపడకు, తొందరగా రిజల్ట్స్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సార్ మీరు మాకు రిజల్ట్స్ ఇవ్వండి, మేము కాస్త తొందరగా వెళ్ళాలి. ఒక మీటింగ్ కి వెళ్ళాలి. వెళ్తుర్లేండి, కానీ ఈ రోజు రిజల్ట్స్ తర్వాత మీకోసం ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. మాకు కాదు, మీకు దొరుకుతుంది. ఒకవేళ పినాకి ఇక్కడికి వచ్చాడంటే. అంకుల్ ఆంటీ ఇక్కడ? నీకు ముందే తెలుసు కదా షంటు, అంకుల్ ఆంటీ ఇక్కడే ఉన్నారు. అందుకోసమే కదా ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ధీరు సార్ చూడండి, పినాకి వచ్చేసాడు. అరే వా పినాకి, నువ్వు వచ్చేసావా? పినాకి ఎందుకు అక్కడ నిల్చున్నావు? ఇక్కడికి రా, ఇంకు చాలు మరి. అరే ఇది పినాకి రిపోర్ట్ కార్డు కాదు, ఇవాల్టి న్యూస్ పేపర్. అరే ఇక్కడికి రా పినాకి. పద పినాకి పద, ధీరు సార్ పిలుస్తున్నారు. అరే మీరు అక్కడ ఎందుకు నిల్చున్నారు? జలుబు పోతుంది కదా. లోపలికి పద, లోపలికి. సూరి సార్ మాయమైపోదామా ఏంటి? అవ్వకూడదు. ఒకవేళ ఇక్కడి నుంచి డిసపియర్ అయ్యామంటే అప్పుడు అందరికి ఇక్కడ ఏదో గందరగోళం ఉందని అనుకుంటారు. నోరు మూసుకో. లేదు సార్, నాకు ఇక్కడే బాగుంది. ఇటు రా.
అరే ఏంటి? నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నువ్వేం చేస్తున్నావు షంటో? నాకే తొందరగా ఇక్కడికి రా. మీ అంకుల్ ఆంటీని చూడు, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అరే వీళ్ళు ఎక్కడికి మాయమైపోయారు? ఇంక చల్లి మరే. సార్ అంకుల్ ఆంటీ లైబ్రరీలోనే ఉంటారు. వాళ్ళు ఏమైనా దిగాలా మాయమవ్వడానికి? విన్నావా? మనం మాయమవ్వకూడదు, మనం దెయ్యాలం కాదు. ఆచు! 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 అరే దాకు దాకు దాకు. షంటు, మా అంకుల్ ఆంటీ ఉంటేనే రిపోర్ట్ కార్డ్ దొరుకుతుంది కదా, వాళ్ళని వెతికి తీసుకురా. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నేను ఇప్పుడే వాళ్ళని బయటకు తీసుకొస్తాను. ఆచు! సార్ వీళ్ళైతే ఎక్కడే ఉన్నారు. త్వరగా పదండి, బయట పినాకి రిపోర్ట్ కార్డ్ తీసుకోరా ఏంటి? ఇప్పుడు పినాకి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సార్ పారిపోయాడు కావచ్చు, తన రిజల్ట్ బాగా రాలేదు కదా. అరే షంటూ, ఇది నీతో ఎవరన్నారు? అతనే క్లాస్ లో టాప్ ర్యాంకర్. రిజల్ట్ నీది మాత్రం బాగా రాలేదు. మీ మమ్మీని రానివ్వు, ఆవిడికి నీ రిజల్ట్స్ చూపిస్తాను. ఇదిగోండి తీసుకోండి. ఇప్పుడు రిజల్ట్ తెలిసిపోయింది కదా, ఇక మనం వెళ్దాం పద. ఇప్పుడు ఎలా వెళ్తారు? ఇప్పుడే మీకు మెయిన్ సర్ప్రైజ్ ఉంది. ఇప్పుడేం సర్ప్రైజ్ మిగిలింది? ఏ పిల్లలైతే క్లాస్ లో టాప్ వస్తారో వారికి వారి పేరెంట్స్ చేతుల మీదుగా మెడల్ ఇవ్వాలి అందరి ముందు. ప్రోగ్రామ్ అయిపోగానే వెళ్ళిపోండి. ఇప్పుడు నాతో పాటు ఆడిటోరియం కు రండి. ఆచు! ఆచు! అరే పినాకి, కంగ్రాచులేషన్స్. మాకు తెలుసు నువ్వే టాప్ వస్తావని. రియల్లీ? థ్యాంక్స్. థ్యాంక్స్. ఆచు! అరే ఎక్కడికి పరిగెడుతున్నావు? ఇప్పుడే ఆడిటోరియంకి వెళ్ళాలి నేరుగా. అక్కడ అందరి టాపర్స్ పేరెంట్స్ కి మనకి మెడల్స్ ఇస్తారు అందరి ముందు. అరే పినాకి, పాపం షంటు ఈసారి కూడా వెనకాలే ఉండిపోయాడు. ఇప్పుడైతే నీ ఫోటో వస్తుంది స్కూల్ యాన్యువల్ బుక్ పైన, అది కూడా ఫ్రంట్ పేజ్ పైన. షంటు మళ్ళీ నీ ఐడియా ఫ్లాప్ అయింది. నాకేమనిపిస్తుందంటే అంతా గందరగోళం చేయాలని. అయితే డింపీ, స్టేజ్ పైన నా ఫోటో బాగా రావాలంతే, అప్పుడే బాగుంటుంది కదా. ఒకవేళ లైట్ పోయిందంటే అంతా గందరగోళం అవుతుంది. పద త్వరగా వెళ్దాం ఆడిటోరియం కి. అచ్చు! ఇంకా ఈ అవార్డు ఆరుష్ కి వెళ్తుంది. ఇప్పుడు ఆరుష్ పేరెంట్స్ తనకి మెడల్ ఇస్తారు. చప్పట్లు కొట్టండి. Now Pinaki and his uncle and auntie, please come on stage. ఈ రోజు పినాకి తుమ్ము మన రహస్యాన్ని బయట పెట్టేలా ఉంది. మీసం మెలేసి. ఈ లైట్ ఎలా పోయింది? ఏం జరిగింది? మీరు అందరూ ప్రశాంతంగా కూర్చోండి, నేను చూసొస్తాను ఏం జరిగిందో. అరే పినాకి, నీ పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళకి ఏదో అర్జెంట్ పని ఉందంట. అచ్చు! ఓ అలాగా, కానీ నీ ఫోటో ఇలాగా బాగుండదు. ఏం పర్వాలేదు సార్. అచ్చు!
కానీ దయ్యం లేకుండా ఈ మ్యాజిక్ ఎలా జరిగింది? ఇంకా లాస్ట్ మూమెంట్ లో లైట్స్ ఎలా పోయాయి? లైట్ పోలేదు, లైట్ తీసేశారు. అయితే డింపీ స్టేజ్ పైన నా ఫోటో బాగా రావాలంతే. అప్పుడే బాగుంటుంది కదా. ఒకవేళ లైట్ పోయిందంటే అంత గందరగోళం అవుతుంది. త్వరగా వెళ్దాం పద ఆడిటోరియంలోకి. లైట్ అయితే ఇప్పుడు పోయే తీరుతుంది. Now Pinocchio and his uncle and auntie, please come on stage. మెడల్ అయితే షంటుకి దక్కాలి ఈ పని చేసినందుకు. వా షంటు, ఎంత బాగా ఆలోచించావు సార్. తప్పకుండా దక్కుతుంది, అది కూడా మీ మమ్మీ ముందే. ఆచ్చూ!